శివన్యాస్. ధర్మం అంటే ఏమిటి? దాన్ని ఎవరు ఆచరించాలి? ఈశ్వర అనుగ్రహం ద్వారా ధర్మజ్ఞానం ఎలా లభిస్తుంది అనే అంశాలపై గురూజీ చేసిన ఆధ్యాత్మిక బోధనలు భక్తులను ఆలోచింపజేస్తున్నాయి. ధర్మం అనేది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదని, అది ఆచరణతో కూడిన జీవన విధానమని గురూజీ వివరించారు. జ్ఞానం పొందాలంటే ముందుగా కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, ధర్మ ఆచరణలో స్వార్థానికి చోటు ఉండకూడదని సూచించారు. అలాగే ధర్మాన్ని ఆచరించేందుకు వివేకం, ధైర్యం, త్యాగం అవసరమని, అవి సాధ్యం కాని వారు ఈశ్వరుని శరణు కోరిన ఆయన అనుగ్రహంతో ధర్మజ్ఞానం ఆచరణకు కావలసిన శక్తి లభిస్తుందని గురూజీ సందేశమిచ్చారు. ధర్మం, ఈశ్వర భక్తి రెండు సమానమైన మార్గాలని, ఏ మార్గాన్ని అనుసరించినా అంతిమంగా దైవానుగ్రహమే మానవ జీవితానికి మంగళప్రదమని గురూజీ వివరించారు. ధర్మం అనేది పేదవాడి విషయం మాట్లాడే సబ్జెక్ట్ కాదు. అది ధర్మం ఎవరిని గురించి మాట్లాడాలి? అధికారంలో ఉండేవాడు, పండితుడు, ధనవంతుడు, అధికారి, ధనవంతుడు, పండితుడు, ఉత్తమ కులంలో పుట్టినవాడు, వీళ్ళ విషయంలో ధర్మం గురించి విచారించాలి. కానీ పేద సాధన గురించి ధర్మ విచారణ లేదు. అసలు రిక్షా తొక్కుని బతుకుతున్నాడు, సాయంకాలానికి కష్టపడి 10 రూపాయలు సంపాదన అనవసరాలు పిల్లలు సంపాదించుకుంటాడే, వాడు ధర్మంలో లేడు. అధర్మం చూడండి, కాస్త దూరానికి 5 రూపాయలు అడిగాడు, చాలా అధర్మం. అది మనమేమో ఆ కాస్తకి 150 రూపాయలు ట్యాక్సీకి ఇచ్చి రిక్షావాడు ఎక్కువ అడుగుతున్నాడు అంట. ఏదైనా మనం పోనీ ఒట్టి రిక్షాలో లాక్కలం 5 నిమిషాలు కాదు. ఆ ధర్మం అనే మాట పెద్దవాడి విషయంలో ధర్మం, అధికారం ఉన్నవాడి విషయంలో ధర్మం, బలం బాగా ఉన్నవాడి విషయంలో ధర్మం, ధనవంతుడు, వీళ్ళు అంటే దేశంలో పండితులు ఉన్నారు, వాళ్ళకి ధర్మాధర్మాలు ఉన్నాయి. రాజుకి ధర్మాధర్మాలు, పండితులకి లేదా అధికారంలో ఉండేవాళ్ళ ధర్మాధర్మాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు చేసే ఆ ధర్మం లోకానికి అక్షేమకరం. పేదవాడు అబద్ధం ఆడినా, పిక్ పాకెట్ చేసినా, పాపం చేసినా లోకానికి ఏం కీడు రాదు. వాడికి కూడా పాపం చాలా తక్కువ. దారిద్ర్యం వల్ల ఆకలిగా ఉండేవాడు అన్నం అపహరిస్తే పాపం ఏమిటి?